అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి 3 పీసెస్ డ్రెస్సెస్ అండి, డ్రెస్సెస్ సెట్స్ అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో కూడా. రీస్టాక్ అయితే చేసేసామండి. చాలా కలెక్షన్ అయితే ఉంది, మిస్ చేసుకోవద్దు. మెసేజ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం రిప్లై అనేది స్లోగా లేట్ అవుతుందండి, ఏమనుకోవద్దు. అలానే ఎక్కువ కాల్స్ చేసేకండి, వెనక్కి వెళ్ళిపోతుంది మెసేజ్ అనేది. ఇది వచ్చేటప్పటికి మనకి నావీ బ్లూ కలర్ అయితే వస్తుందండి. మనకి చున్నీ అండ్ ప్యాంట్ రెండు కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇదిగోండి, ఇది చున్నీ అనమాట, ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట. చాలా చాలా ఉన్నాయండి మన దగ్గర డ్రెస్సెస్ అయితే. ఇవన్నీ కూడా మనం స్టిచ్ చేయించుకోవాలి, ఓకేనా. చాలా కలెక్షన్ అయితే ఉంది, నేను మీకు చాలా చూపిస్తాను. టైము కొంచెం వీడియో ఎక్కువైనా సరే, లెంత్ ఎక్కువైనా సరే, మనం అన్ని కూడా క్లియర్గా అయితే చూద్దాము. ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. నేను ఇప్పుడు ఊరికే మామూలుగా వేస్తున్నాను. ఓపెన్ చేసి అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు నేను క్లియర్గా చెప్తానండి. ఉన్న కలెక్షన్ అయితే ఫాస్ట్గా చూసేద్దాము, 1 by 1 చూద్దామండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే కంపల్సరీ చేసే చూపిస్తాను. ఏదన్నా అంటే ఎక్కడన్నా మిస్టేక్ కానీ ఏమన్నా వచ్చిందా చేసిన అన్ని కూడా క్లియర్గా అయితే చెప్పాలి కదా. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ అండి, చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. బ్లాక్ కలర్ బోర్డర్ అంతా కూడా మీకు ఇలా మనకు వచ్చేటప్పటికి గులాబీ లాగా వస్తుంది అనమాట. ఇది చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ అయితే వస్తుంది. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఇందులోనే ప్రతి ఒక్కటి కూడా మనం స్టిచ్ చేయించుకోవాలండి. స్టిచ్ చేసి అయితే రావు, ఓకేనా. మనకి చున్నీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి. ఇది చున్నీ పార్ట్ అనమాట. స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. మీకు ప్రైజెస్ కూడా మొన్నట్లాగానే 399 అండి. ప్రైజెస్ కూడా ఏమి మనకి పెరగలేదు, 399కి వస్తున్నాయి. ఇది స్నఫ్ కలర్ అండి, స్నఫ్ లోనే లైట్ కలర్ అనమాట. నెక్ దగ్గర డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఇచ్చారు. డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఇచ్చారు. ఇది వాషబుల్ అండి, మీరు చక్కగా వాషింగ్ మిషన్ లో వేసి తీసినా సరే మనకి వర్క్ అనేది పోదు. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట. ప్యాంట్ ఇలా వస్తుంది. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒక డ్రెస్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. మనకు ఒక చున్నీ తీసుకోవాలంటేనే చాలా ప్రైస్ ఉంది కదండి బయట ఎక్కడన్నా. అలాంటిది మనకి 3 పీసెస్ సెట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ కలర్ అండి, గ్రేప్ జ్యూస్ కలర్ లా వస్తుంది అనమాట. కలర్ వచ్చేటప్పటికి నెక్ దగ్గర డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుందండి, అది చున్నీ అనమాట. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు 3 పీసెస్ అయితే వస్తాయి. ఉన్న కలెక్షన్ అయితే నేను ఫాస్ట్గా వేస్తాను. అందులోనే మనకి బ్లాక్ కలర్ అండి, ఇప్పుడు ఇది చూసాం కదా, బ్యూటిఫుల్ ఉందండి, చాలా బాగుంది. ఇలా చూడడం కన్నా బయట చూస్తే ఇంకా మెరుపు అనేది ఎక్కువగా కనిపిస్తుంది బ్లాక్ కలర్ కూడా. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ అండి, చున్నీ ఇలా వస్తుంది. దుప్పట్టా, ఇది ప్యాంట్ అనమాట. ఇలా 3 పీసెస్ సెట్స్ అయితే వస్తాయి. కాస్త లావుగా ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదండి, సరిపోతాయి కుట్టించుకుంటే. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు కోటా అండి, కోటా వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఉల్లి పొట్టు కలర్ అయితే వస్తుందండి. నేను ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను. ఇదిగోండి, దీనికి ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఏమి రాదండి, ప్రింట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ప్రింట్ ఈ విధంగా వస్తుంది. ఇదంతా కూడా కోటా అండి. కోటా చాలా ప్రైస్ అయితే ఉంటుంది, కాటన్ కోటా. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట. ప్యాంట్ ఈ విధంగా అయితే వస్తుందండి. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. చున్నీస్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ చేయడం అవ్వదని నేను ఓపెన్ చేయట్లేదండి, అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇది వచ్చేటప్పటికి మనకి పర్పుల్ షేడ్ అయితే వస్తుంది. ఇదిగో నెక్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. నెక్ దగ్గర మాత్రం డిజైన్ ఉంటుందండి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ప్లెయిన్ అయితే వస్తుంది. మనకి ప్యాంట్ వచ్చేటప్పటికి ఇది ప్యాంట్ అండి, ఇది చున్నీ అనమాట. పిక్ అనేది క్లారిటీగా పెట్టండి. 399 అండి. ప్రైస్ కూడా మీకు 399 పడుతుంది. సేమ్ అందులోనే మనకి మెజెంటా కలర్ అండి, సేమ్ అదే పీస్ లో మనకి అదే డిజైన్ మెజెంటా కలర్ అయితే వచ్చింది. ఇది ఇలా 3 పీసెస్ ఇలా సెట్ వస్తుంది. అన్ని ఓపెన్ చేస్తే కొంచెం రిస్క్ అవుతుందని నేను చేయట్లేదండి, చాలా మటుకు ఓపెనే చేస్తున్నాను. ఇది వచ్చేటికి కాస్త ఆర్గంజా స్టైల్ అయితే ఉంటుందండి. పట్టులా వచ్చింది, అంటే నెక్ దగ్గర డిజైన్ ఏమి రాలేదండి. ఫ్యాబ్రిక్ కి బార్డర్ మాత్రం మీకు ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇలాగా మనం కుట్టించుకుంటే. ఇది వచ్చేటికి మీకు ప్యాంట్ వస్తుంది అనమాట. చున్నీ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుందండి. కట్ వర్క్ లాగా వచ్చింది, ఆర్గంజా చున్నీ వచ్చింది అనమాట. చున్నీ కూడా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఉండమ్మా. ఇదిగోండి చున్నీ, చాలా బాగుందండి చున్నీ. 4 సైడ్స్ మీకు కట్ వర్క్ వచ్చింది. సెంటర్ వచ్చేటప్పటికి ఇలా మ్యాంగో బుట్టిలా వచ్చింది అనమాట. చున్నీ చాలా బాగుంది. డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆర్గంజా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి. అన్ని కూడా క్లియర్గా అయితే చెప్తున్నాము. నచ్చింది పిక్ అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇదొకటి మనకి చాక్లెట్ బ్రౌన్ అయితే వస్తుందండి కలర్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ పార్ట్ అనమాట. చున్నీ వస్తుంది. ప్యాంట్ కూడా మనకి ఇందులోనే ఉంటుందండి, ఇందులోనే ప్యాంట్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇది ప్యాంట్, ఓకే. ఇవన్నీ కూడా కుట్టించుకుంటే చాలా క్లాస్గా ఉంటాయండి, డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ వస్తుంది. నేను ఓపెన్ చేస్తానమ్మా.
బ్లూ కలర్ వస్తుందండి. ఇలా వస్తుంది అనమాట. నేను నెక్ దగ్గర డిజైన్ చూపిస్తున్నాను మీకు. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి చున్నీ వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇది చున్నీ. ఇది సిమెంట్ కలర్ వస్తుందండి. మీకు ఒకసారి చూపిస్తాను. అంతా కూడా ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర వచ్చేటప్పటికి మీకు వీ నెక్ లా ఇచ్చారండి. ఇలా వీ నెక్ లా వచ్చింది. ప్యాంట్ కూడా ఉంది. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది అనమాట. కట్ వర్క్ చున్నీ అయితే వస్తుంది. చున్నీ పార్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ప్యాంట్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఎన్ని వన్ మీకు ప్రైస్ వచ్చేటప్పటికి చెప్తున్నాను కదండి, 399. చాలా లో ప్రైస్లో అయితే వస్తున్నాయి. ఆ ప్రైస్కి అయితే మనకి రావు. చక్కగా బుక్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు. ఇది లావెండర్ వస్తుందండి. ఎక్సలెంట్ ఉంది. మొత్తం అంతా కూడా ఇలా జీరో చిప్ వర్క్ లా వచ్చింది. మీకు లావెండర్ షేడే వస్తుందండి. ఫోన్ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. లావెండర్ కలర్ అయితే వస్తుంది. కంపల్సరిగా లావెండర్ వస్తుంది. చున్నీ కూడా ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది చున్నీ. ప్యాంట్ ఇందులోనే ఉందండి. ఇది మీకు ప్యాంట్ అనమాట. ఓకే, అన్నీ కూడా క్లియర్గా చూడండి. చూసిన తర్వాతే మీరు బుక్ చేసుకోండి. సేమ్ అందులోనే అలానే వస్తుందండి. చున్నీ అయ్యి కూడా లైట్ సిమెంట్ కలర్ అనమాట. చున్నీ కూడా మీకు అలానే వస్తుంది. ఓపెన్ చేయడం ఎందుకని చేయట్లేదు నేను. సేమ్ అండి, సేమ్ డిజైన్ వస్తుంది. మీకు ఏది కావాలంటే అది టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి. ఇది మళ్ళీ మీకు బ్లాక్ వస్తుందండి. చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అనమాట. బ్లాక్ మీద చికెన్ కర్రీ వర్క్ వచ్చి వీనెక్ అయితే వస్తుంది. ఈ వీనెక్ దగ్గర కూడా ఇదంతా చేత్తో కుట్టిన పోస వర్క్ వస్తుందండి. ఇక్కడంతా కూడా పోస వర్క్ అయితే వస్తుంది. మీకు ప్యాంట్ ఉంది అండ్ చున్నీ కూడా ఉంది. ఇదండి చున్నీ ఎక్సలెంట్ ఉంది. చున్నీ ఇలా వస్తుంది. ఇది ప్యాంట్ అనమాట. ఇందులోనే మనకి నావీ బ్లూ ఉందండి. నేను చూపిస్తాను మీకు. ఇది నావీ బ్లూ. చున్నీ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఓకేనా, ఒకటి ఓపెన్ చేసాం కదా, దాన్ని బట్టి మనం చూసి తీసుకోవడమే. ఇది వచ్చేటప్పటికి మెరూన్ రెడ్. ఇందులో 3 పీసెస్ సెట్స్ అయితే వచ్చాయండి. ఇందులో చున్నీ మారిందండి. సారీ, ఇది చాలా మెత్తగా ఉందండి చున్నీ. ఎలా ఉందంటే మనకి కొంచెం డోలా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలా ఉంది చున్నీ. ఓకే, ఆ క్వాలిటీ అలానే ఉందండి. చాలా సాఫ్ట్ ఉంది చున్నీ. అంటే ఇలా వచ్చింది ఈ డ్రెస్కి. ఇది వచ్చేటప్పటికి మీకు జార్జెట్ మీద షిమ్మర్లా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నెక్ దగ్గర వచ్చేటప్పటికి డిజైన్ ఈ విధంగా వచ్చింది. మనకి ప్యాంట్ వచ్చేటప్పటికి సేమ్ వస్తుంది అనమాట. పింకే వస్తుంది. పింక్ కలర్ అండి. బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా చున్నీ మనకి చాలా బాగుందండి. చాలా మెత్తగా ఉంది. తర్వాత మీకు ఇలా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇది ఇవన్నీ కూడా మీకు 400 పడతాయి. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అని చెప్పారండి. మిస్టేక్స్ అయితే మాకేం తగలలేదు. మిస్టేక్ అనే తీసుకోండి, ఎందుకంటే కటింగ్స్లో పోతాయండి. పర్వాలేదు, నో ప్రాబ్లం అనమాట. అందులోనే ఇది ఒక కలర్ అవైలబుల్ ఉందండి. ఇది ఇంకా బాగుందండి. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఈ డ్రెస్కి చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చింది. ఆ డ్రెస్కి అలా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు కొంచెం కట్ వర్క్ టైప్లో ఉంటుందండి. ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంది. అంటే మనకి వర్క్ ఏమి ఇవ్వలేదు. మొత్తం డ్రెస్ అంతా ఇలానే వచ్చింది. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది ప్యాంట్ బిట్ అనమాట. చున్నీ కూడా నేను మీకు చూపిస్తాను. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది అనమాట. సీక్వెన్స్ లా జార్జెట్ మీద మీకు ఇలా సీక్వెన్స్ లా వస్తుంది. చున్నీ ఇలా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు నెమలి కంఠం కలర్ అంటాం కదా, ఆ కలర్ అయితే వస్తుందండి. వర్క్ వచ్చేటప్పటికి ఇది మనకి షిమ్మర్ టైప్లో ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు షిమ్మర్ టైప్లో ఉంది. వర్క్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంది. చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్. మీరు తీసుకున్నాక కూడా కంపల్సరిగా సాటిస్ఫై అయితే అవుతారండి. అది నేను పక్కాగా చెప్పగలను. ఇది ప్యాంట్ అనమాట. ప్యాంట్ ఇలా చున్నీ. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా 3 పీసెస్ అయితే వచ్చాయి. నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. నెక్స్ట్ ఇది లైట్ కలర్ అండి. కలర్ వచ్చేటప్పటికి మీకు లైట్ పింక్కి గోల్డ్ కలర్ అనమాట. చాలా లైట్ కలర్. కలర్ నేత అయితే వస్తుంది. ఇగోండి, ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది మనకి. ఇలా కలర్ నేత అయితే వచ్చింది. డిజైన్ వచ్చేటప్పటికి నెక్ దగ్గర ఈ విధంగా అయితే ఉంటుందండి. ప్యాంట్ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది అనమాట. చున్నీ, ఈ చున్నీ కూడా చాలా మెత్తగా ఉందండి. సాఫ్ట్గా ఉంది. ఇది చున్నీ. ఓకే, చున్నీ చాలా సాఫ్ట్ ఉంది. పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ అండి ఇది వచ్చేటప్పటికి పేస్టల్ కలర్ అయితే వస్తుంది. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి దీనికి ప్యాంట్ అనేది ఇచ్చారో లేదో చూద్దాం. లేదండి, దీనికి లైనింగ్ ఇచ్చారు. ఓకేనా, ప్యాంటు రాలేదు, లైనింగ్ అయితే ఇచ్చారు. దాన్నే మనం ప్యాంట్ కింద స్టిచ్ చేయించుకోవాలండి. ఓకేనా, ఇది మనకి చున్నీ అనమాట. చున్నీ ఇలా వస్తుంది. ప్యాంట్ లేని దానికి లైనింగ్ వస్తుంది అనమాట. ఇది మళ్ళీ ఇది వచ్చేటప్పటికి మనకి కోటా వస్తుందండి. కాటన్ కోటా వస్తుంది. చున్నీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ప్యాంట్ కూడా ఉంటుందండి లోపల. ఓకేనా, ప్యాంట్ కూడా ఉంటుంది. ఒకసారి చూపించేనా ప్యాంట్ కలర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ప్యాంట్ కలర్ అనమాట. ఓకే, నచ్చింది పిక్ అయితే పెట్టేసేయండి. ఇలా వస్తుంది అనమాట. ఇది చున్నీ. అందులోనే మనకి ఉల్లిపొట్టు కలర్ వచ్చిందండి. ఓకే, అందులోనే మనకి ఉల్లిపొట్టు కలర్ ఒకటి అవైలబిలిటీలో ఉంది.
నెక్స్ట్ ఇది కూడా మీకు డ్రెస్ చాలా బాగుందండి, వర్క్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇదంతా కూడా మనకి హ్యాండ్ మేడ్ లా కనిపిస్తుంది, చేత్తో వేసినట్టుగా. చున్నీ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుందండి, మిర్రర్ వర్క్, అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇది చున్నీ, సేమ్ ప్యాంట్ వస్తుంది. సెట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది ఒక గ్రీన్ అండి, గ్రీన్లోనే ఒక లాంటి షేడ్ అనమాట, మెరూన్ రెడ్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు. మొత్తం అంతా కూడా జీరో చిప్ వర్క్ కూడా వచ్చింది, చాలా సాఫ్ట్ ఉందండి. చిప్ వర్క్ కూడా మీకు ఇరిటేషన్ ఉండదు, చాలా మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్. ఇది వచ్చేటప్పటికి చున్నీ, ఇది ప్యాంట్ అండి. క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి, మనకి చాలా బాగున్నాయి ఇవి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇది ఒకటండి, ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ పీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ అండి, పింక్ కలర్ చాలా మంది అడుగుతారు పింక్, కానీ 2 3 వచ్చాయి అంతే పింక్లు. ఈ వర్క్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది నెక్ దగ్గర. చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుందండి, ప్యాంట్ ఇందులోనే సేమ్ కలర్ వస్తుంది. ఓకేనా, చూసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది గ్రీన్ అండి, మంచి గ్రీన్ కలర్. ఇందాక ఒక కలర్ చూసాము, అది వేరే అండి, ఇది గ్రీన్ కలర్. క్లారిటీగా చెప్పండి నాకు ఇచ్చేటప్పుడు. ఇది నెక్ దగ్గర డిజైన్ అండి, గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అనమాట, ప్యాంట్ చున్నీ అండి, చున్నీ అలా వస్తుంది. ఇది ప్యాంట్ ఇలా వస్తుంది. ఓకేనా, అన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దామండి. ఇది టిష్యూ వస్తుందండి, ఫ్యాబ్రిక్ హ్యాండ్ పెయింట్ అనమాట. పెయింట్ వచ్చేటప్పటికి మీకు హ్యాండ్ పెయింట్ అయితే వస్తుంది, చేత్తో వేసిన పెయింట్. ఇది వచ్చేటప్పటికి మీకు ప్యాంట్ అండి, ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది. ఇదేంటంటే చాలా ప్రైస్ ఉండాలండి, ఇక్కడ చిన్న మిస్టేక్ కనిపించదండి, స్మాల్ వీవింగ్ మిస్టేక్. ఇక్కడ కూడా మీకు పూస వర్క్ అయితే వచ్చింది, చిన్న చిప్ వర్క్ అయితే వచ్చింది. చున్నీ కూడా మీకు ఎక్సలెంట్ ఉందండి, ఇది చున్నీ అనమాట. చున్నీ కూడా చాలా బాగుంది. ఇది టిష్యూ వస్తుందండి ఫ్యాబ్రిక్. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు పింక్ షేడ్ వస్తుందండి, పింక్కి కనకాంబరానికి కలర్కి మధ్యలో ఎక్సలెంట్ ఉందండి. అసలు ఈ డ్రెస్ 400కి రాదు నాకు తెలిసి. మొత్తం అంతా కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుంది, చాలా బాగుంది డ్రెస్ అయితే, చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే 8K స్పెషల్ అండి, నేను అసలు 8K అయ్యారని కూడా చూసుకోలేదు. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ అనమాట, చున్నీ ఇలా వస్తుంది, కట్ వర్క్ లా వస్తుందండి, మొత్తం ఇలా ఫ్లోరల్ వస్తుంది అంచు వచ్చేటప్పటికి. మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు 8K అయ్యారండి అని, నేను చూడలేదు కూడా. ఇది వచ్చేటప్పటికి మీకు మెరూన్ కలర్ అండి, మెరూన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ, ప్యాంట్ కూడా ఉంటుందండి, ఇందులోనే ప్యాంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కుట్టినాయండి, మనకి వాషబుల్, చక్కగా వాష్ చేసుకోవచ్చు, మీరు డైలీ వేర్కి వాడుకోవచ్చు. తర్వాత మనకి కాస్త సమ్మర్ లాగా ఉన్న వేర్ చేయడానికి బాగుంటాయండి. ఇప్పుడు వింటర్ లేదు, సమ్మర్ లేదు, ఎప్పుడు సమ్మర్ లానే ఉంది. ఇది వచ్చేటప్పటికి పేస్టల్ కలర్ వస్తుందండి, పైన బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఇది చున్నీ పార్ట్ అనమాట, చున్నీ ఇలా వస్తుంది. ఓకేనా, నచ్చింది స్క్రీన్ షాట్ తీసైతే మనకి పెట్టేసేయండి, వీడియోలో అంతా ఎక్కువైపోతుందా. ఇది ఆనియన్ పింక్ కలర్ అండి, కలర్ వచ్చేటప్పటికి మీకు ఆనియన్ పింక్ అనమాట. నెక్ దగ్గర వచ్చేటప్పటికి డిజైన్ ఇలా వస్తుంది, చున్నీ వచ్చేటప్పటికి మీకు కట్ వర్క్ వస్తుంది. అందరికీ ఎంతో ఇష్టమైన లావెండర్ కలర్ సింగిల్ పీస్ వచ్చింది, ఇది లావెండర్ వస్తుందండి. ఇది ఒక రకంగా చూడడానికి ఎలా ఉందంటే, అంటే పట్టుకుంటే మామూలుగా క్లాత్ లా ఉందండి, చూడడానికి మనకి స్పేస్ సిల్క్ ఉంటుంది కదా అలా కనిపిస్తుంది, చూడడానికి అలా కనిపిస్తుంది, పట్టుకుంటే మాత్రం మామూలుగానే ఉంది క్లాత్, స్పేస్ సిల్క్ కాదు. చున్నీ మనకి ఇలా డిఫరెంట్ ఇచ్చారండి, దీనికి చున్నీ వచ్చేటప్పటికి ఈ విధంగా డిఫరెంట్గా వచ్చింది. ఒకసారి ఓపెన్ కూడా చేసేద్దాం ఉండండి. ఈ చున్నీ అంతా కూడా కొంచెం ఇలా వచ్చిందనమాట, ఇది బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా జరీ బుటాతో ప్లస్ సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి, చున్నీ ఇలా డిఫరెంట్ వచ్చింది. ఓకే, నచ్చిన వాళ్ళు తీసుకోండి, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. ఈ చున్నీకే 200 ఇవ్వచ్చండి, అంత బాగుంది చున్నీ. ఇది కూడా మీకు స్నఫ్ వస్తుందండి, ప్యూర్ కాఫీ కలర్ అనమాట, స్నఫ్ కలర్ వస్తుంది, చాలా బాగుంది. ఇది మీకు చున్నీ పార్ట్, చున్నీ అంతా కూడా మీకు ఇలా గొలుసు కుట్టులాగా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఇది ప్యాంట్ అనమాట, ప్యాంట్ కూడా మనకి ఇలా సేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటి నేరేడు పండు కలర్ అండి, ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు చున్నీ, చున్నీలో మిస్టేక్ ఉందండి. ఓకేనా, చున్నీలో ఈ చున్నీకి మిస్టేక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది కూడా మీకు కొంచెం మనకి కనకాంబరం కలర్ టైప్లో వచ్చిందండి, పింక్ అయితే కాదు. డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే వస్తుంది నెక్ దగ్గర. ఓకేనా, దీనికి మనకి ప్యాంట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి. చున్నీ వచ్చేటప్పటికి ఈ డ్రెస్కి ఇదండి చున్నీ కాంట్రాస్ట్ ఇచ్చారు, చున్నీ కొంచెం మ్యాచ్ అవ్వలేదండి. చున్నీ వచ్చేటప్పటికి ఇది వాళ్ళు ఇచ్చిందే అదండి, ఇచ్చిన చున్నీనే మనం పెడుతున్నాము. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్రౌన్ కలర్ వస్తుంది, బ్రౌన్ వచ్చి మనకు అలా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేటప్పటికి. ఇది మీకు చున్నీ అండి, చున్నీ కట్ వర్క్ వస్తుంది.
ఓకే, కట్ వర్క్ ఇలా చున్నీ అయితే వస్తుందండి. చున్నీ అంతా కూడా మీకు బుట్ట అయితే వస్తుంది. ఇది ప్యాంట్, ఇది లాస్ట్ వన్ అండి నేను వేసింది. ఇవన్నీ కూడా ప్రైజెస్ వచ్చేటప్పటికి మీకు 399 పడతాయండి. షిప్పింగ్ మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది. చాలా మంది బార్గెనింగ్ చేస్తున్నారండి షిప్పింగ్ లేకుండా ఇమ్మని. అసలు అవ్వదండి, మనం చాలా తక్కువ ప్రైజ్ లో పెడుతున్నాము, అర్థం చేసుకోండి. 8K అయిన సందర్భంగా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.